వెస్ట్ బెంగాల్లో భారీ విజయం తర్వాత సీఎం ఎంపికపై ఫోకస్ పెట్టింది బీజేపీ అధిష్టానం. రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అగ్ర నాయకులతో వెస్ట్ బెంగాల్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత పరిశీలకులను నియమించి లాంఛనంగా బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎంపిక చేస్తారు. ఈ నెల 9న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. లైవ్ లో వెంకటేష్. వచ్చే శనివారం మే 9వ తేదీన పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. జాతీయ గీతాన్ని రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో ఆ రోజు చాలా మంచి రోజు హిందూ క్యాలెండర్ ప్రకారం కూడా అని బీజేపీ విశ్లేషిస్తోంది. సో ఆ నేపథ్యంలో మే 9వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న దానిపైన రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ 2021లో 2020లో 26లో 2 సార్లు కూడా మమతా బెనర్జీని ఓడించినటువంటి సువేందు అధికారికే ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ఆయన ఢిల్లీకి రాబోతున్నారు, కీలక నాయకులను కలవబోతున్నారు. రేపు కూడా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కేంద్ర నాయకులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఫార్మల్గా గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రయత్నాలను చేయబోతున్నారు. సో మొత్తానికైతే బీజేపీ 206 సీట్లలో గెలిచి ప్రభంజనాన్ని సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా చాలా అట్టహాసంగా చేయాలని బీజేపీ భావిస్తుంది. సో జాతీయ భద్రత దృష్ట్యా చాలా సున్నితమైనటువంటి చాలా కీలకమైనటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. సో ఈ పశ్చిమ బెంగాల్లో విజయం కోసం చాలా రోజుల నుంచి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎట్టకేలకు నిన్న జరిగినటువంటి కౌంటింగ్లో బీజేపీ విజయం సాధించినటువంటి పరిస్థితి చూసాం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజునే ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని అలాగే ఆయన రాసినటువంటి ప్రధానమైనటువంటి కవిత ఒకటి ఉంది. సో ఆ కవిత నేపథ్యంలో ఆ కవితకు సంబంధించి కనుక చూస్తే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. సో భయం లేకుండా ఎక్కడైతే జీవిస్తారో అక్కడ తలెత్తుకొని తిరుగుతారు అనేటువంటి అంశాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ కవి రాశారు. సో భయం లేకుండా ఇక్కడ నుంచి అభివృద్ధి వైపు పరుగులెత్తాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రకటించారు. సో ఆ నేపథ్యంలోనే ఒక ఉద్వేగ భరితమైనటువంటి రోజు కాబట్టి మే 9న ప్రమాణ స్వీకారం చేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.